హాయ్ వెల్కమ్ టు నేర్చుకుందామా యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ లెసన్స్లో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద మిషన్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్తో పాటు జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ గురించి కూడా చెప్పాను. వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్, వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ ఇంజిన్, ఈ జావా స్క్రిప్ట్ ఈస్ ద క్లయింట్ సైడ్ నాలెడ్జ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వీటి గురించి జావా స్క్రిప్ట్ గురించి క్లుప్తంగా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దానికి ఓన్లీ ఇంట్రడక్షన్ థియరీ పార్ట్ వరకు చెప్పాను. ఇక్కడ నుంచి మనం కోడింగ్ నేర్చుకుందాం. జావా స్క్రిప్ట్ ఎలా రాస్తారు, సో 1 by 1 కోడింగ్ నేర్చుకుంటే వెళ్దాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, కోడింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఈరోజు లెసన్స్లో నీకు జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ గురించి చెప్పి వాటిని ప్రోగ్రామింగ్లో ఎలా రాస్తారో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్లో భాగంగా మీకు వేరియబుల్స్ అంటే ఏమిటి, కాన్స్టెంట్స్ అంటే ఏమిటి, అలాగే అసలు జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా రాస్తారు ఈ లెసన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ థింగ్, ఓకే, జావా స్క్రిప్ట్ రాసే ముందు జావా స్క్రిప్ట్ రాసి మనకి ఏమైనా నేర్చుకోవాలా, ఏమైనా కావాలా, ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రాసే ముందు మీకు బేసిక్ నాలెడ్జ్ ఏమైనా కావాలా, ఉండాలా, నేర్చుకోవాలా అంటే జావా స్క్రిప్ట్ నేర్చుకోవటానికి ఎనీ ప్రీవియస్ ప్రోగ్రామ్ నాలెడ్జ్ అవసరం లేదు. నీకు అంతకుముందు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి, వాటి బేసిక్స్ మీకు అంతకుముందు వీడియోలో పెట్టాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఓకే, అయితే సో మీకు ప్రోగ్రామింగ్ కోడింగ్ రాసి అంతకుముందు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, నెంబర్ 2, అయితే మీకు HTML CSS నాలెడ్జ్ ఉంటే మంచిది, కంపల్సరీ కాదు కానీ మంచిదే ఉంటే మంచిది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా, వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ ఇంటరాక్ట్ విత్ ద వెబ్ పేజెస్ ఆర్ డెవలప్డ్ బై ద HTML CSS. అంటే HTML CSSతో డెవలప్ చేసిన వెబ్ పేజెస్తో ఇంటరాక్ట్ అవుతుంది జావా స్క్రిప్ట్. కాబట్టి మీకు HTML CSS బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం కోసం అంతకుముందు ప్రీవియస్గా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. అలాగే కొంచెం HTML CSS నాలెడ్జ్ ఉంటే బెస్ట్. సో HTML నాలెడ్జ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఓకే, నెంబర్ 2, ఎడిటర్స్. ఎడిటర్స్ అంటే ఏంటి? కోడ్ ఎడిటర్స్ అంటారు. కోడ్ ఎడిటర్స్ అంటే ఏంటి? ఏం లేదు, మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. ప్రోగ్రామింగ్ అయితే అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కోడింగ్ రాస్తాం. అది ఎక్కడ రాస్తాం? వార్డ్ డాక్యుమెంట్లు రాస్తామా? వార్డ్ డాక్యుమెంట్లో ఓపెన్ చేసి మనం కోడింగ్ రాయొచ్చా? లేదా వార్డ్ ప్యాడ్ అని దానిలో రాయొచ్చా? లేదా ఈ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ రాయొచ్చా? అలా ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయినా ఎడిటర్స్ ఉంటా, ఆ ఎడిటర్స్లో రాయాలి. సో ఆ కోడ్ ఎడిటర్స్ ఏంటి, ఆ కోడ్ ఎడిటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఓకే, అంటే మనం రాసే ప్రోగ్రామింగ్ రాసే ఎడిటర్స్ మనం రాసే ఎడిటర్స్ ఏమిటి చెప్తాం, వాటిని కోడ్ ఎడిటర్స్ అంటారు. అయితే ఈ బేసిక్గా ఈ ఎడిటర్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఐడిఈస్, అదే రెండోది లైట్ వెయిట్ ఎడిటర్స్. ఓకే, ఐడిఈ అంటే ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ రాసే ముందు దానికి సంబంధించిన కొన్ని ఫ్యూచర్స్ ఒక ఎన్విరాన్మెంట్లా తయారు చేసేస్తున్నాం. మొత్తం ఒక అప్లికేషన్ మొత్తం ఒక ఎన్విరాన్మెంట్లా సపరేట్గా తయారు చేసి మీకు అలాగే కొన్ని అడిషనల్ ఫ్యూచర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రోగ్రామ్ రాసే ముందు ఎలా అర్థం కాకపోతే కొంచెం మీకు టిప్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా అలాగే కలర్ఫుల్గా పెడతాయి. మీకు రాసే ప్రోగ్రామింగ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఏది పలానాది ఏంటి, పలానాది ఏంటి కలర్ఫుల్గా చేసి వెళ్తాం. ఇలాంటివన్నీ సెట్టింగ్స్, ఫ్యూచర్స్, అలాగే ఇవన్నీ ఒక కోడ్ ఎన్విరాన్మెంట్ తయారు చేసి ఒక దానిలో పెడితే దాన్ని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటారు. ఓకే, వాటిలో బేసిక్గా ఉండేది విజువల్ స్టూడియో కోడ్ అనే సాఫ్ట్వేర్ మన బేసిక్గా ఉపయోగపడుతుంది. విజువల్ స్టూడియో కోడ్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే అది అలాగే వెబ్ స్ట్రోమ్, అలాగే PHP స్ట్రోమ్, ఇలా రకరకాల ఎడిటర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు బేసిక్గా చాలామంది యూజ్ చేసే ఎడిటర్ ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ వాడతారు. ఓకే, ఆ విజువల్ స్టూడియో కోడ్ ఎక్కడ దొరికిందంటే మీరు గూగుల్లోకి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని కొడితే మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ ఒకసారి లింక్ క్లిక్ చేయండి.
సో ఇక్కడ మీరు విండోస్కి వాళ్ళు విండోస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలా మ్యాక్ వాళ్ళని మ్యాక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది చూసారా, ఆ కలర్లో ఇంకా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయితే అది ఓపెన్ చేసి మీరు ప్రోగ్రామింగ్ రాయొచ్చు. చాలామంది ఈ విజువల్ స్టూడియో కోడ్ని మీద యూజ్ చేస్తారు. బయట పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ చిన్న చిన్న కంపెనీస్లో కానీ విజువల్ స్టూడియో కోడ్ అయితే వాడుతున్నారు. ఓకే, అది కంపల్సరీ ఇదే వారాలంటే అలా ఏ రూల్ లేదు. కాకపోతే ఇది మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కంపెనీ దీన్ని రాసి మంచిది కాబట్టి చాలామంది విజువల్ కోడ్ స్టూడియో కోడ్ ఐడిఈ వాడతారు. ఓకే, అలా కాక లైట్ వెయిట్ ఎడిటర్స్ కూడా ఉంటాయి. కోడ్ ఎడిటర్స్లో సెకండ్ టైప్ అయితే లైట్ వెయిట్ ఎడిటర్స్. అంటే ఇది పెద్ద పెద్ద ఫీచర్స్ ఉండవు, ఎన్విరాన్మెంట్ ఏముంటుంది, జస్ట్ ఓపెన్ చేస్తారు రాస్తారు. ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్. మీరు నోట్ ప్యాడ్ అని కామన్గా మీరు మైక్రోసాఫ్ట్ కానీ విండోస్ కానీ ఇన్స్టాల్ చేసుకుని ఆటోమేటిక్ నోట్ ప్యాడ్ అని వచ్చింది. సో ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ అని కొడితే ఆటోమేటిక్ నోట్ ప్యాడ్ ఇది నోట్ ప్యాడ్. ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ మీకు ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ కనబడుతుంది, మీరు రాసేది కరెక్ట్గా అర్థం కాదు. ఓకే, సో ఓన్లీ టెక్స్ట్ సింపుల్గా ఉంటుంది. అలాగే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే గ్రీన్ కలర్ కనబడుతుంది, అది కూడా సాఫ్ట్వేర్ కావాలి, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాటమ్, ఓకే, సబ్లైమ్ టెక్స్ట్, ఇవన్నీ ఉంటాయి. సో మీరు లైట్ వెయిట్గా ఒక ఎడిటర్స్ వాల్సి పెయింట్ అనుకున్నప్పుడు వీటిలో ఏదో ఒక డౌన్లోడ్ చేసుకొని దానిలో రాయండి. లేదు కొంచెం బేసిక్గా కొంచెం ఫీచర్స్ ఉండి ఒక ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ డెవలప్ చేసేలాగా ఉన్న ఒక ఎడిటర్ వాడాలంటే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ వాడాలి. ఓకే, సో నేను ఈ లెసన్లో ఇక్కడ నుంచి మీకు విజువల్ స్టూడియో కోడ్ ఎలాలోనే ప్రోగ్రామింగ్ ఎలా రాస్తా చెప్తాను. సో అందరూ యూజ్ అయింది. ఓకే, ఇప్పుడు కోడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే సో ద ఫస్ట్ కోడ్ హలో వరల్డ్. ఓకే, కోడింగ్ రాస్తున్నాం. ఓకే, కోడింగ్ రాసే ముందు సో జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నారు, బాగానే ఉంది. ఎడిటర్ ఓపెన్ చేసి రాస్తారు. ఎక్కడ రాస్తారు? అది ఎక్కడ రాస్తారు? ఎడిటర్లో రాస్తారు, ఎడిటర్లో రాస్తారు. కానీ మనం ఆ కోడ్ని కొన్ని ప్లేస్లో రాస్తాం. ఎక్కడ రాస్తాం నేను క్లియర్ చెప్తాను. మీ జావా స్క్రిప్ట్ ఎందుకు? హెచ్టిఎంఎల్ వెబ్ పేజీ డెవలప్ చేసిన హెచ్టిఎంఎల్స్ని హ్యాండిల్ చేయడం కోసమే కదా. సో ఫస్ట్ థింగ్ హెచ్టిఎంఎల్ ఫైల్లో రాస్తారు. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో స్క్రిప్ట్ ట్యాగ్స్ అని ఉంటాయి. మీకు హెచ్టిఎంఎల్ నేర్చుకుంటే అర్థమైంది. ఆ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాస్తారు. సో హెచ్టిఎంఎల్ ఫైల్ సేవ్ చేసి దానిలో స్క్రిప్ట్ ట్యాగ్స్ రాసి దాని మధ్యలో రాస్తాడు. ఓకే, ఎలాగో చూద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తాను, విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను. సో ఇక్కడ న్యూ ఫైల్ అని చెప్పి తీసుకున్నాను. సో న్యూ ఫైల్ అని తీసుకుని ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. ఫస్ట్ ఏం రేఖ సేవ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఏం రేఖ సేవ్ చేస్తాను. ఒక నిమిషం. నేను ఒక ఫోల్డర్ పెట్టుకొని జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్ పెట్టుకొని, ఓకే, ఆ జావా స్క్రిప్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి జస్ట్ నేను దీన్ని ఎలా సేవ్ చేయాలి, హెచ్టిఎంఎల్ ఫైల్ .html సేవ్ చేయాలి, అంతేనా. సో నేను ఏంటంటే lesson1.htmlగా పెడుతున్నా, హెచ్టిఎంఎల్గా సేవ్ చేస్తున్నా. ఇలా సేవ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీకు ఒక .html డైరెక్ట్గా రాయొచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు కింద ఇలా ఉంటాయి ఎక్స్టెన్షన్స్. మనం ఏంటి హెచ్టిఎంఎల్ కదా, హెచ్టిఎంఎల్ ఉందో చూసుకోవాలి. హెచ్టిఎంఎల్ సో ఫైల్ నేమ్ ఇచ్చి కింద ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేద్దాం. సో సేవ్ చేస్తే మీకు lesson1 HTML వచ్చింది. సో ఇక్కడ రాస్తాం, ఇక్కడ HTML రాస్తాం అన్నమాట. సో ఇక్కడ లేదు ఇలా కాదు అనుకున్నప్పుడు బేసిక్ న్యూ ఈ విజువల్ స్టూడియోలో న్యూ HTML ఫైల్ అని క్లిక్ చేస్తే కూడా రాయొచ్చు. ఎలా? ఓకే సరే సో నేను ఏం చేశాను, lesson1.html ఓ ఫైల్ తీసుకొని .html ఫైల్ రాశాను. సో ఈ ఫైల్ ఎక్కడ రాస్తా అని చెప్పాను మీకు, స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో. స్క్రిప్ట్ ట్యాగ్స్ అంటే ఇలా స్క్రిప్ట్ పెట్టి, సో మీకు చూసారా విజువల్ స్టూడియో డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీకు ఒక ట్రయాంగిల్ కింద ఆటోమేటిక్గా వస్తుంది. సో అనమాట. సో స్క్రిప్ట్ అని రాస్తే సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో రాయాలి. ఇలా ఓపెనింగ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలో రాయాలి. జూమ్ చేద్దాం. ఓకే,
సారీ, ఓకే జూమ్ చేశాను ఇంకా క్లియర్గా కనబడుతుంది. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాయాలి ఫస్ట్ టైం. అలాగే సెకండ్ ఎలా రాయాలి చెప్తాను. ఫస్ట్ ఎక్కడ రాయాలి, మన ఫస్ట్ ఎక్కడ రాయొచ్చు, సో జావా స్క్రిప్ట్ ఎక్కడ రాయొచ్చు, వేరే జావా స్క్రిప్ట్ దాంట్లో ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ ఫైల్లో రాయొచ్చు. హెచ్టిఎంఎల్ ఫైల్ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాస్తాము. ఓకే రాసాము. సో రాసిన తర్వాత సో స్క్రిప్ట్ ట్యాగ్స్ పెట్టిన మధ్యలో రాయాలనుకున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే మీకు జస్ట్ ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాను. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ హెచ్టిఎంఎల్, ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాం. ఓకే నేను console.log hello world అని రాశాను. ఓకే మీకు అర్థం కావట్లా ఏంటి కన్సోల్ ఏంటి లాగ్ ఏంటి ఇదేదో రాస్తున్నారు అని. ఈ కన్సోల్ ఏంటి లాగ్ ఏంటి మీకు తర్వాత చెప్తా. ఓకే అదని మీకు తర్వాత లెసన్ క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ మీకు ఎలా రాస్తాము, ఎలా అవుట్పుట్ వచ్చి చూపిస్తున్నాం. ఓకే సో ఈ console.logలో రాసిందంటే ఈ console.log మధ్యలో ఏది పెడతాం అది మనకి బ్రౌజర్స్ కన్సోల్ అని ఉంటుంది, అక్కడ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఈ ఫైల్ రన్ చేస్తే అక్కడ ప్రింట్ అయ్యింది. ఓకే అసలు రన్ ఇప్పుడు మనకు కోడ్ రాసి ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫైల్లోకి వెళ్ళి రన్ చేద్దాం. సో రన్ వితౌట్ డీబగ్. ఓకే రన్ చేస్తాం. దేంట్లో ఓపెన్ చేద్దాం, క్రోమ్లో ఓపెన్ చేద్దాం. ఓకేనా క్రోమ్. సో ఇక్కడ ఏదో సమ్ లాంచ్ తేడా ఉంది. ఇలా కాకుండా ఏం చేద్దామంటే మన ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్ళి ఎక్కడ చేసాము ల్యాండింగ్లో జావా స్క్రిప్ట్లో ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని మన హెచ్టిఎంఎల్ ఫైల్ మన ఎవరు రన్ చేస్తారు, బ్రౌజర్స్ రన్ చేస్తారు. జావా స్క్రిప్ట్ కోడ్ ఎవరు రన్ చేస్తారని చెప్పారు, బ్రౌజర్స్. సో మీరు ఏదో ఒక బ్రౌజర్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదో ఒకటి అంటే క్రోమ్లో ఓపెన్ చేస్తాం. సో మీరు రాసిన కోడ్ అవుట్పుట్ రావాలి అంతేనా. రన్ చేశాను ఏం కనబడట్లేదు కదా మీకు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ సో వాట్ console.log అని రాసి ఎక్కడ ప్రింట్ అయింది, ఈ console.log రాసిన దాన్ని అవుట్పుట్లో వచ్చిందని మీకు చెప్పాను. టెక్స్ట్ ఈ టెక్స్ట్ మీకు కనపడుతుంది చెప్పి ఎక్కడ కనబడుతుంది, కన్సోల్లో కనబడుతుంది. బ్రౌజర్ యొక్క కన్సోల్లో కాబట్టి ఫైల్ రన్ చేసిన ఇన్స్పెక్ట్ కొడతాను, కన్సోల్ అని ఇన్స్పెక్ట్ కొడితే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది. దీంట్లో కన్సోల్ అని అవుతుంది. సో ఇదన్నమాట అర్థమైందా. సో బ్రౌజర్లో ఇన్స్పెక్ట్ కొట్టిన మళ్ళీ క్లియర్ చెప్తాను. బ్రౌజర్లో ఇన్స్పెక్ట్ అని కొట్టాను. ఓకే ఓపెన్ కన్సోల్ అని చెప్పి ఉంటుంది. సో చూసా హలో వరల్డ్ అని వచ్చిందా. సో ఇది ఇలాగే పెట్టి మళ్ళీ మీరు హలో వరల్డ్ కానీ ఇంకేమైనా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొద్దిగా రాస్తాను, కొద్దిగా ఎక్స్ట్రా వెళ్తాను. సేవ్ చేశాను. మళ్ళీ ఈ ఫైల్ రీలోడ్ చేయాలి. ఓకే రీలోడ్ చేస్తే మళ్ళీ ఇది మాడిపోయి రావాలి కదా. సో రీలోడ్ చేస్తే సో మాడింది చూసారు ఇక్కడ హలో వరల్డ్ పక్కన వచ్చినాయా. సో జావా స్క్రిప్ట్ కోడ్ ఎక్కడ రాసాము, HTML స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాశాను. ఓకే console.log ఈ కన్సోల్ లాగా తర్వాత చెప్తాం. console.log అని చెప్పి హలో వరల్డ్ అని చెప్పి రాశాను. ఇది అవుట్పుట్ ఎక్కడ వచ్చిందంటే బ్రౌజర్ యొక్క కన్సోల్లో వచ్చింది. ఓకే సో మనం కోడింగ్ రాసాము. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా. కోడ్ రాసాము, కోడ్ రాసి ఫైల్లో పెట్టుకున్నాము. ఆ ఫైల్ని బ్రౌజర్ ద్వారా రన్ చేసి మనకు అవుట్పుట్ వచ్చింది. ఓకే అదే మీరు మీ డైరెక్ట్గా హలో వరల్డ్ అంతా వచ్చిందా రాదు. మీరు డైరెక్ట్గా హలో వరల్డ్ అని చెప్తే వచ్చిందా రాదు. ఇదంతా చూసి మీరు సంథింగ్ ఏదో హలో తీసేసి హలో వరల్డ్ పెట్టి వచ్చింది కదా అనుకుంటా. వచ్చిద్దా చూడండి. చూసారా ఎర్ర వస్తుంది చూసారా. ఓకే ఇవన్నీ సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఓకే ఇలా పెట్టి రాసి రన్ అయిద్దా ఏమంత ఎర్ర వస్తుంది. ఇది మనం రాసి తప్పు అనమాట. సో ఎలా పడితే అలా రాయకూడదు. ఓకే కొన్ని సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసే ముందు కొన్ని బేసిక్స్ ఫాలో అవుతూ రాస్తే క్లియర్గా అర్థమైంది. సో మీ ఇప్పుడు రాసిన మా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి, హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం కన్సోల్ దాంట్లో సో ఇప్పుడు అర్థమైందా మీరు ప్రింట్ అవ్వాలంటే ఇలా రాయాలన్నమాట. ఓకే అది బ్రౌజర్ కన్సోల్లో ప్రింట్ అయింది. ఓకే ఇది బేసిక్. సో ఈ బేసిక్ ఏంటి, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తాము అనే దానికోసం చెప్తున్నా. ఎక్కడ రాస్తాము, స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాస్తాము. HTML ఫైల్లో స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలో రాస్తాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఎక్కడ రాస్తామంటే యాజ్ ఎ సపరేట్ JS ఫైల్ అండ్ ఇంక్లూడింగ్ ద HTML ట్యాగ్స్.
సో మనం ఏం చేస్తాం, వాడేమంటాడంటే సపరేట్ ఒక జేఎస్ ఫైల్ పెట్టాం, జేఎస్ ఫైల్లో సేవ్ చేద్దాం. సో ఇదంతా తీసేద్దాం. ఓకే, సో సపరేట్ జేఎస్ ఫైల్ తీసుకోమంటాం, న్యూ ఫైల్ అని చెప్తాం. ఓకే, దీన్ని కూడా ఇదే ఫైల్లో lesson1 అని పెట్టిన. కాబట్టి ఇప్పుడు .html ఎలా సేవ్ చేయాలి, .js సేవ్ అయ్యాలి. .javascript అంటే ఆటోమేటిక్ వచ్చింది. సో జావాస్క్రిప్ట్ అంటే సేవ్ చేస్తే ఓకే lesson1.js వచ్చింది. .js అంటే సేవ్ చేసి ఇక్కడ రాయమంటున్నాడు. ఇక్కడ మళ్ళీ స్క్రిప్ట్ ట్యాగ్స్ రాయకూడదు. ఏంటి స్క్రిప్ట్ ట్యాగ్స్ ఇక్కడ HTMLలోనే ఉంది, ఇక్కడ ఉండవు. ఇక్కడ ఏం రాయాలి, ఓన్లీ జావాస్క్రిప్ట్ కోడే. మన జావాస్క్రిప్ట్ కోడ్ ఏం రాసాం, console.log పెట్టి హలో అని పెట్టాం. ఓకే, పెట్టి సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని తెచ్చి HTML ఫైల్ పెట్టాలంట, అదే చెప్పి మనం. సో అది సపరేట్ జేఎస్, సపరేట్గా జావాస్క్రిప్ట్ సపరేట్గా జేఎస్ ఫైల్ రాసి దాన్ని HTML ట్యాగ్స్ మధ్యలో పెట్టాలి. సో ఎక్కడ పెట్టాలి HTML ట్యాగ్స్లో, ఎక్కడ స్క్రిప్ట్ అని రాసి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్స్లో SRC అని ఒక అట్రిబ్యూట్ ఉంది. ఇక్కడ ఆ పార్ట్ ఇవ్వాలి. ఆ ఫైల్ ఎక్కడుందో ఆ పార్ట్ ఇవ్వాలి. lesson1.js సేవ్ చేసి అంటే మన కోడ్ని HTML ట్యాగ్స్ మధ్యలో కాకుండా సపరేట్గా జేఎస్ ఫైల్లో పెట్టి అక్కడ రాసి దాన్ని ఆ ఫైల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్లో SRC ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు రన్ చేసి వద్దాం, వస్తుందో రావట్లేదు, వచ్చిందా. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎక్కడ రాయొచ్చు, యాజ్ అ బిట్వీన్ ద స్క్రిప్ట్ ట్యాగ్స్ ఇన్ ద .html ఫైల్, లేదా సపరేట్ జేఎస్ ఫైల్ అంటే .js ఫైల్ సపరేట్గా రాసి ఆ ఫైల్ తెచ్చి HTML ఫైల్ ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ HTML ఫైల్ రన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అయ్యింది. సో మూడో చోట కూడా రాస్తారు, ఎక్కడంటే HTML ట్యాగ్స్లో యాజ్ ఎ వాల్యూ ఆఫ్, ఇక్కడ మీకు రాస్తారు యాజ్ ఎ వాల్యూ ఆఫ్ HTML ఎలిమెంట్ ఈవెంట్స్ అట్రిబ్యూట్. ఇది మీకు తర్వాత చెప్తారు. ఓకే, మీకు ఇది క్లియర్గా మీకు తర్వాత అండర్స్టాండ్ అని చెప్పింది మూడోది. సో ఇక్కడ మనం ఫస్ట్ రాసిన కోడ్ రాసాం. సో ఈ జావా స్క్రిప్ట్ రీటర్ చేసిన ఎక్కడ రాసిన .html ఫైల్లో స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాయొచ్చు, లేదంటే సపరేట్ జేఎస్ ఫైల్ పెట్టి దాన్ని ఆ ఫైల్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంతవరకు అర్థమైందా మీకు? జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎడిటర్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తాను చెప్పాను, అంటే ఇంకా స్టార్ట్ చేయలే, ఎక్కడ రాస్తా అని చెప్పాం. ఓకే, ఇప్పుడు 1 by 1 నేర్చుకున్నాం. ఓకే, అయితే మన ప్రోగ్రామింగ్లో కామెంట్స్ అని అవుతుంది. కామెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు రాసి ప్రోగ్రామ్ ఏంటి, ఇది ప్రోగ్రామ్ అంతేనా, ఇదే మీరు రాసి ప్రోగ్రామ్. మనం ఒక అప్లికేషన్ మీద మీరు ఒక్కళ్ళే పనిచేయడం, పెద్ద పెద్ద కంపెనీ చిన్న కంపెనీలో ఒక్కళ్ళే పనిచేయడం, చాలామంది డెవలపర్స్ పనిచేస్తే అదొక అప్లికేషన్ అయ్యేది. సో మీరు రాసిన ఫైల్లోనే వేరే వాళ్ళు రాయొచ్చు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే మీరు రాసిన కోడ్ ఏంటి అని చెప్పి కామెంట్ చెప్పాలి వాళ్ళకి. సో దానికోసం ఏంటంటే కామెంట్స్ పెడతాం. సో కామెంట్స్ ఆర్ ఇండికేట్ వాట్ వీఆర్ రైటింగ్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశారు, ఇలా రాసి దీనికి మీరు ఏం రాస్తారని చెప్పు, జస్ట్ నార్మల్ మనకు అర్థమయ్యే భాషలో కామెంట్స్లు పెట్టి రాస్తాం అనమాట. సో ఈ కామెంట్స్ 2 రకాలు రాస్తాం, ఇన్లైన్ కామెంట్స్, బ్లాక్లు మల్టిపుల్ లైన్ కామెంట్స్. సో వన్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, వన్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్, ఒక లైన్ కామెంట్స్ రాయొచ్చు, మల్టీ లైన్లో కామెంట్స్. ఒక లైన్లో కామెంట్స్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తా ఏమైనా ఓకే నేను ఏం చేస్తాను, సార్ ద బిలో కోడ్ outputs hello world in browser console. సో వేరే వాడు వచ్చి చూసినప్పుడు అర్థమవుతుంది, ఈ కింద లైన్ హలో వరల్డ్ అనేది బ్రౌజర్ కన్సోల్లో అవుట్పుట్ అయ్యేదని కాదా. ఇలా రాస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఇది ఏంటి, ఇది కూడా కోడింగ్గా తీసుకుంటుంది, ఇది కూడా కోడింగ్ అనుకుంటారు, ఇది బ్రౌజర్, అసలు మీకు ఎర్రర్స్ వచ్చింది. సో మన బ్రౌజర్ చెప్పాలి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఏంటి మనం రాసింది. సో ఈ లైన్ అంతా ఏంటి, కామెంట్, మనం రాసిన కామెంట్, ఇది ప్రోగ్రామింగ్ కదా కామెంట్. సో కామెంట్ ఇది ఒక లైన్ రాసాం కదా, ఇన్లైన్ 1 లైన్ కామెంట్స్ రాయాలంటే // వాడతారు. సో // పెట్టి మనం రాసిన కామెంట్ మీద // పెట్టి రాయాలి. సో అయితే బ్రౌజర్ రన్ చేసినప్పుడు దీంట్లో ఏం రాసి దానికి అనవసరం, ఇలా పెడితే ఇది తీసుకోదు, కన్సిడర్ చేయదు. బ్రౌజర్ మనం ఈ ఫైల్ రన్ చేసిస్తాం కదా బ్రౌజర్కి రన్ చేయమని చెప్పి, రన్ చేసినప్పుడు మనం 1 by లైన్ వచ్చింది అనమాట. వచ్చినప్పుడు దీన్ని తీసుకోదు. ఓకే, ఇది కామెంట్స్ అని చెప్పి తీసుకోదు అనమాట. తీసుకోకుండా నెక్స్ట్ టైంకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. సో కామెంట్స్ బ్రౌజర్ కన్సిడర్ చేయదు. కానీ కామెంట్స్ దేనికి, మనం అర్థం చేసుకోవడం కోసం, మనం ఏ కోడ్ రాసిన అర్థం చేసుకోవడం కోసం. ఓకే,
అది ఒక లైన్లో కామెంట్స్ రాసినప్పుడు ఇలా ఇలా దీని వన్ లైన్ కామెంట్స్ అంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 లైన్స్లో రాయాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇంకో సెకండ్ ఇంకో అర్థం జస్ట్ శాంపుల్ కోడ్ అనేది రాసాను. సో మరి ఏం చేస్తాడు ఇప్పుడు ఏంటి, ఇది పెద్ద లైన్ అయిపోతుంది, మల్టిపుల్ లైన్స్లో కామెంట్స్ రాద్దాం అనుకున్నాడు. ఓకే, ఇలా దాని మల్టిపుల్ లైన్స్ రాసినప్పుడు కుదరదు. అయితే మళ్ళీ అన్ని లైన్స్ ఇలా కామెంట్స్ పెట్టుకుంటూ రావాలి. అలా కాకుండా మొత్తం అన్ని లైన్స్ కలిపి ఒకేసారి కామెంట్ పెట్టాలంటే ఇలా స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. ఓకేనా, అంటే దీనికి మధ్యలో రాయాలి. ఓకే, విజువల్ స్టూడియోలో ఒక విజువల్ స్టూడియోలో మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ పెట్టాలి అంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ స్లాష్ పెట్టండి. ఓకే, సో కంట్రోల్ ఇది 2 లైన్లు ఒకేసారి కామెంట్ చేయాలి ఆటోమేటిక్గా. అదే మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేయాలి ఏంటి, స్లాష్ ఇలా ఆ 2 మధ్యలో పెట్టాలి. సో ఇది మల్టీ లైన్ కామెంట్స్. మీకు క్లియర్గా అర్థమైందా? సో మన కామెంట్స్ ఎందుకు రాస్తాం, ఫస్ట్ కామెంట్స్ ఎందుకు, ఓన్లీ డెవలపర్స్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసమే. ఆ కామెంట్స్ పెడతాం, బ్రౌజర్ ఏమి రన్ చేయదు. అయితే ఆ కామెంట్స్ 2 రకాలు రాయొచ్చు, ఒక 1 లైన్లో రాయొచ్చు, మల్టిపుల్ లైన్స్లో రాయొచ్చు. 1 లైన్లో రాసిన కామెంట్స్ని ఫార్వర్డ్ స్లాష్తో స్టార్ట్ చేస్తారు. అదే మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ని ఇది అలా ఫార్వర్డ్ స్లాష్ యాస్టిక్ మధ్యలో, అలాగే ఎండింగ్ యాస్టిక్ స్లాష్ మధ్యలో పెడతారు. ఓకే, అయితే ఈ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ లైన్ మీద పైన రాయలేదు, ఇక్కడ కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా మీరు కామెంట్ పెట్టి రాయొచ్చు. దిస్ ఈజ్ టెక్స్ట్, దిస్ ఈజ్ ఫర్ టెస్ట్ ఫర్ లెసన్ 1 సంథింగ్ ఏదో అవుతుంది. సో మనం రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ పక్కన లైన్ పక్కన రాయొచ్చు, లేదా లైన్ పైన రాయొచ్చు. అది ఎప్పుడు ఇలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ కోడ్ మొత్తం చెప్పాలనుకున్నప్పుడు పైన పెట్టేసేయండి. లేకపోతే లైన్ బై లైన్ కామెంట్స్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్ పక్కన ఇలా రాసిన దాని పక్కన మీరు రాయండి కామెంట్స్. ఓకే, ఇంకోటి ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇంకో కోడ్ రాస్తాను. ఇదే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇది 1 2 3 ఇది రన్ చేస్తే ఏమవ్వాలి, హలో బాల్ ప్రింట్ అవ్వాలి, అలాగే హలో బాల్ 1 2 3 ప్రింట్ అవ్వాలి. రన్ చేద్దాం. సో 2 ప్రింట్ అయ్యాయి, కానీ మన రాత్రి కామెంట్స్ ప్రింట్ అవ్వలేదు. చూసారుగా, ప్రింట్ అవ్వాలి. అది ఓన్లీ బ్రౌజర్ కోసం కాదు, మన కోసం. సో ప్రింట్ అవ్వలేదు. సో మన 2 లైన్లు కూడా 2 లైన్లు కోడ్ రాసాం. ఇలా 2 లైన్లు కోడ్ రాసిన దాన్నే మీకు ఏంటంటే స్టేట్మెంట్స్ అంటారు వీటిని. ఈ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామింగ్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ రాస్తాం. ఓకేనా, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ రాసినప్పుడు అది అయిపోయిన తర్వాత చివరి సెమికోల్ పెట్టాలి. ఇలా సెమికోల్తో క్లోజ్ చేయాలి. అంటే ఇంతవరకు ఒక పార్ట్, దీని తర్వాత ఇంకో పార్ట్. సో in this program every instruction of line is a statements are terminated by the semicolon. ఓకే, సెమీకోలన్ టర్మినేట్ అవుతుంది. మళ్ళీ ఇంకో లైన్ రాసినప్పుడు మళ్ళీ ఆ లైన్ అవ్వగా సెమీకోలన్ పెట్టాలి. ఓకే, అలా పెట్టడానికి మొత్తం ఒక లైన్ కింద తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇలా పెడతాం వల్ల మీకు ఒక క్లియర్గా రాసినట్టు. ఒక ప్రోగ్రామింగ్ ఒక లైన్ అవ్వగానే దాని తర్వాత సెమీకోలన్ పెట్టాలి. ఓకే, దాని స్టేట్మెంట్స్, ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ అంటారు. అది ఒక్కొక్కటి. ఓకే, అయితే ఒకసారి మనం ఏంటి చాలా కోడ్ రాస్తాం. ఒకసారి దానికి కొన్నిసారి ఈ కోడ్ అవసరం లేదు, మనకి ఈ కోడ్ అవసరం లేదు అని చెప్పి కామెంట్ చేసి చూడవచ్చు. అంతేంటి, ఈ లైన్ కామెంట్ చేసేయచ్చు. అప్పుడు ఏమైతే మీరు అనుకుంటాడు, ఇది ప్రోగ్రామింగ్ కదా, బ్రౌజర్ రన్ చేసేది అనుకుంటాం. కానీ మనం ఏం చేసాం, కామెంట్స్ పెట్టాం. కామెంట్స్ పెడితే ఆటోమేటిక్ నార్మల్ టెక్స్ట్ అయిపోయింది, ప్రోగ్రామింగ్ తీసుకోదు బ్రౌజర్. కానీ రన్ చేద్దాం చూడండి. పైన పోయింది చూసారా, ఎందుకని పైన కామెంట్గా తీసుకుంది. కామెంట్, సో నాకు అవసరం లేదని చెప్పి ఏమికి వచ్చేసింది. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, బ్రౌజర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ లైన్కి వచ్చింది. ఓకే, ఇది కామెంట్ నాకు అవసరం లేదు. ఓకే, ఇది ప్రింట్ చేసేది. తర్వాత ఈ లైన్కి వచ్చింది. ఓకే, ఇది ప్రింట్ చేసేది. అదే మనం ఇది లైన్ కామెంట్ పెట్టాము. ఓకే, మళ్ళీ ఇదికి వచ్చిందా, ఇది కామెంట్ నాకు అవసరం, ఇది కామెంట్ నాకు అవసరం లేదు. సో కామెంట్లో ప్రోగ్రామింగ్ కూడా కామెంట్ లాగా తీసుకుంది. ఓకే, అర్థమైంది కదా. సో కామెంట్స్ ఎలా రాస్తాం, కామెంట్స్ ఎందుకు రాస్తాం, డెవలపర్స్ అండర్స్టాండింగ్ కోసం రాస్తాము. కామెంట్స్ 2 టైప్స్, 1 లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. 1 లైన్ కామెంట్స్ని డబల్ స్లాష్తో స్టార్ట్ చేస్తుంది, ఫార్వర్డ్ స్లాష్తో. మల్టీ లైన్స్ని ఇలా ఫార్వర్డ్ స్లాష్ ఆబ్స్ట్రాక్ట్ మధ్యలో పెడతాడు. ఓకే, సో
ఈ కామెంట్స్లో పెట్టింది ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, సో ఇది కామెంట్స్ సెక్షన్. అర్థమైందా? కామెంట్స్ మీకు అర్థమైంది కదా. సో మీకు ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే జావా స్క్రిప్ట్లో రాయాలంటే ముందు ఏం నేర్చుకోవాలి, ఎడిటర్స్ ఏమేమి వాడచ్చు, తర్వాత ఇంగ్లీష్ ఎక్కడెక్కడ రాస్తాం, జావా స్క్రిప్ట్ కూడా ఎక్కడెక్కడ రాస్తాం, కామెంట్స్ అంటే ఏమిటి. ఓకే, సో మీరు ఇప్పుడు మీరు కోడింగ్ స్టార్ట్ చేసినట్టే, మేము కోడింగ్ రాయడం స్టార్ట్ చేస్తుంది. కామెంట్స్ ఇప్పుడు అడుగుతారు, కామెంట్స్లో ఇది పెట్టండి, కామెంట్స్ రాయాలంటే ఓకే కామెంట్స్ ఓకే లెవెల్ స్లాష్. ఓకే, అయిపోయిందా? అండర్స్టాండింగ్ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ టాపిక్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ వేరియబుల్స్. ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ అంటే ఏమిటో మీకు క్లియర్గా మీకు అంత ముందు లెసన్లో చెప్పాను. అంత ముందు లెసన్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మిషన్ లాంగ్వేజ్ ఒక లెసన్ చెప్పాను. ఆ లెసన్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో చెప్పాను ఒక వేరియబుల్ అంటే ఏమిటి అనేది క్లియర్గా చెప్పాను. సో ఒక వేరియబుల్ అనేది ఏంటి అది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియబుల్ అనేది డేటా స్టోరేజ్ లొకేషన్. అంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమైందంటే ఆ ప్రోగ్రామ్ కోడ్ అంతా వచ్చి మీ టెంపరీ ర్యామ్లో స్టోర్ అయింది, మీ కంప్యూటర్ ర్యామ్ దాంట్లో స్టోర్ అయింది. స్టోరేజ్లో భాగంగా పలానా డేటాని పలానా ప్లేస్లో పెట్టు అని చెప్పి ఒక లొకేషన్ ఇచ్చింది. ఆ లొకేషన్ ఒక పేరు కూడా పెట్టుకుంటుంది, దాన్ని వేరియబుల్ అంటారు. అంటే ఆ స్టోరేజ్ లొకేషన్ని వేరియబుల్ అంటారు. వాట్ ఈస్ ద వేరియబుల్? వేరియబుల్ ఇస్ స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో ఏ లొకేషన్లో స్టోర్ చేయాలనడానికి ఒక పేరు పెట్టుకుంటాం, దాన్ని వేరియబుల్ నేమ్ అంటాం, దాన్ని డేటా స్టోరేజ్ లొకేషన్ అంటాం. ఓకే, స్టోరేజ్ లొకేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద వేరియబుల్ ఇది డేటా స్టోరేజ్ లొకేషన్ ద ర్యామ్. ఓకే, ఆ లొకేషన్ ఒక నేమ్ ఇచ్చుకుంటాం, దాన్ని వేరియబుల్ నేమ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ రాద్దాం. సో ఇప్పుడు ఏంటి అంతా తీసేయండి. ఇప్పుడు ఏంటి మనం ఓకే వేరియబుల్ రాయాలి. సో వేరియబుల్ రాస్తే ఆటోమేటిక్ కంప్యూటర్ ఏం చేసి ఈ పేరుతో ఒక లొకేషన్ క్రియేట్ చేసి దాంట్లో ఈ వాల్యూ పెట్టమని చెప్పింది. సో ఇదంతా ఎలా రాస్తాం ప్రోగ్రామింగ్లో. ఓకే, జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ ఎలా రాస్తారంటే లెట్ అనే కీవర్డ్ వాడతారు. కీవర్డ్ అంటే ఏంటి? ముందు కీవర్డ్స్ అంటే ఏంటి? మా గురువు గారు చెప్పిన ఒక ఫస్ట్ మాట ఇది మీకు చెప్తాను. The smallest part of the program is called token. Token is not token. Okay, the smallest part of the program is the token. అంటే ఏంటంటే మీరు పెద్ద కోడ్ రాశాడు, ఆ కోడ్ని ఇవ్వగానే ఏం చేస్తే పార్ట్సింగ్ చేస్తారు, ముక్కలుగా చేసుకుంటే లేదు. సో ముక్కలు ఎలా చేసింది? ఇంత చెప్పినట్టు ఫస్ట్ స్టేట్మెంట్స్ సెమీకోలన్ డివైడ్ చేసింది. మళ్ళీ ఆ స్టేట్మెంట్ని కూడా స్పేస్ ఒక్కొక్క వర్డ్ తీసుకుంటుంది. మన రాసిన ఒక్కొక్క లైన్స్లో వర్డ్స్ ఉంటాయి, ఆ వార్డ్స్ టోకెన్స్ అంటారు. అయితే అన్ని వార్డ్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన వార్డ్స్ అవుతాయా? కొన్ని వార్డ్స్ మాత్రమే ప్రోగ్రామ్కి సంబంధించిన వార్డ్స్ అవుతాయి, వాటిని కీవర్డ్స్ అంటారు. అంటే మనం రాసిన ప్రోగ్రామింగ్ కోడ్లో ఏది కీవర్డ్, ఆ కోడ్లో వార్డ్స్ తీసుకుంటే ఆ వార్డ్స్లో ఏది కీవర్డ్ ఏది నార్మల్ టెక్స్ట్ అని చెప్పి కంప్యూటర్కి అర్థమైంది. ఓకే, జావా స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ హౌ ఆర్ యూ అని రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హౌ ఆర్ యూ అని రాశాను. ఇది పెడతాను, ఇది రన్ చేస్తే ఏమవుద్ది? 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 ఎందుకంటే ఏం చెప్పాల. హాయ్ అంటే నార్మల్ ఇంగ్లీష్ వాడే, హౌ అంటే నార్మల్ ఇంగ్లీష్ వాడే, ఆడంటే నార్మల్ ఇంగ్లీష్ వాడే, ఇవన్నీ నార్మల్ వర్డ్స్. సో అదేం చేయని చెప్పట్లా. ఓకే, ఇప్పుడు మన అసలు పాయింట్కి వద్దాం. సో నేనేం చెప్పాను, ఒక వేరియబుల్ రాద్దాము. వేరియబుల్తో సో ఈ ఫైల్ ఓపెన్ చేయగానే ఒక వేరియబుల్ ఒక స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయి, స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయి అని చెప్తున్నాను. సో దాన్ని డిక్లరేషన్ చేస్తాం. అంటే స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయి అంటే వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. వేరియబుల్ డిక్లరేషన్ అంటే స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయి అంటే ఒక నేమ్ తీసుకో, ఆ నేమ్ పేరుతో స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయండి. దీన్ని ఎలా రాస్తాం? దీన్ని లెట్ అనే కీవర్డ్ రాసి స్పేస్ ఇచ్చి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ అనే ఒక నేమ్ ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు దీన్నే వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఏమైంది? ఓకే, మీరు చెప్పిన కంప్యూటర్ లైన్కి వచ్చింది, ఇలా ఇక్కడ డివైడ్ చేసింది. ఒక లెట్ అనేది తీసుకుంది, ఇక్కడ 2 మాటలు నెట్ మెసేజ్. ఇక్కడ లెట్ అంటే ఏంటంటే కీవర్డ్. ఓకే, నార్మల్ ఇంగ్లీష్ వాడు కాదు, ప్రోగ్రామింగ్ వాడు.
లెట్ అని తీసుకుంటా లెట్ సో లెట్ అని చెప్తున్నారు. సో లెట్ అని పక్కన ఒక పేరు ఇచ్చాడు, దాని అర్థం కంప్యూటర్ ఓకే ఈ మెసేజ్ అనే పేరుతో ఒక స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చెయ్యి. సో సో వేరియబుల్ డిక్లేర్ చేయి అనగానే ఏం చేస్తానంటే ఆ వేరియబుల్ నేమ్తో క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి మెసేజ్ అనే పేరుతో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి క్లియర్ చెప్తాను లెట్ అని రాయాలి. సో లెట్ అని రాసి దాని పక్కన ఏమైనా ఇస్తే దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. అంటే స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయమని చెప్తున్నామని అంటాం. ఓకే సో మీరు స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేసాడు కానీ దానిలో వాల్యూ పెట్టారు కదా, అంటే ఇనిషియల్ ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి కదా, పెట్టచ్చు పెట్టకపోతే పక్కన వచ్చు అది తర్వాత విషయం. మీరు పెట్టాలనుకున్నారు సో ఆ లొకేషన్లో మీరు హలో హలో అని చెప్పి హలో అని ఒక మాట పెట్టాలనుకుంటున్నారు ఆ లొకేషన్లో. ఓకే సరే సో ఏం చేస్తారంటే మీరు ఆ వేరియబుల్ నేమ్కి ఏమి ఇచ్చారు, ఆ లొకేషన్కి ఏమి ఇచ్చారు, మెసేజ్ అని ఇచ్చారు. సో మెసేజ్కి మెసేజ్ ఈక్వల్ టు మీరు ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఫాలో అవ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే పక్కన ఈక్వల్ పెట్టి రాసేస్తారు, అలా రాస్తే తప్పలేదు కానీ అది కరెక్ట్ మా ప్రాక్టీస్ కాదు. ఇలా స్పేసెస్ ఏమైనా ఫాలో అవుతే కరెక్ట్గా అండర్స్టాండింగ్. మెసేజ్ ఈక్వల్ టు నేను ఈ మెసేజ్లో ఏం పెట్టాలనుకుంటున్నా హలో అని పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు దీని అర్థం ఏంటి, మెసేజ్ అనే పేరుతో ఒక స్టోరేజ్ క్రియేట్ అయింది, ఆ లొకేషన్లో హలో అనే మాట దాచిపెట్టాం, డేటాను హలో అనే డేటాను దాచిపెట్టాం, అది అర్థం. సో ఈ రెండు లైన్స్కి అర్థం ఏంటి, లెట్ మెసేజ్ అనే పేరుతో వేరియబుల్ క్రియేట్ అయింది, ఆ లొకేషన్లో హలో అనే మాట దాచిపెట్టాం. సో ఫస్ట్ దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. లెట్ మెసేజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాము, వేరియబుల్ డిక్లరేషన్ ఆ మెసేజ్కి హలో అనే మాట అసైన్ చేసాము. టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ. లెట్ మెసేజ్ అనే పేరు వేరియబుల్ డిక్లరేషన్ అసైనింగ్ ద వాల్యూ టు దట్ నేమ్. సో ఇక్కడ మీకు కామెంట్స్ క్లియర్ చెప్తాం అండర్స్టాండింగ్ కోసం. క్రియేటెడ్ ఏ వేరియబుల్ with name message. Okay, assign the value assigned to the variable. అయితే ఫస్ట్ టైం అసైన్ చేస్తే దాన్ని వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటారు. సో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద వేరియబుల్ డిక్లరేషన్, వాట్ ఈస్ ద వేరియబుల్ ఇనిషియలైజేషన్, వాట్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ ది వేరియబుల్, వాట్ ఈస్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ది వేరియబుల్. సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే జస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, లెట్ మెసేజ్. ఓకే దానికి ఒక వాల్యూ ఇస్తే దాన్ని అసైనింగ్ ద వాల్యూ అంటారు. ఓకే సో దీన్ని ఏమంటారు, వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఓకే వేరియబుల్ డిక్లరేషన్. సో దీన్ని ఏమంటారు, వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఓకే ఇప్పుడు అడుగుతారు వేరియబుల్ రాస్తారు, మళ్ళీ రాద్దాం అర్థమైందా. ఒక వేరియబుల్ పెట్టండి మెసేజ్ అవసరం లెట్, వేరియబుల్ పెట్టలేకపోతే లెట్ అని స్టార్ట్ చేసి లెట్ కీవర్డ్ వాడి మెసేజ్ పెడతాం. ఓకే దీనికి ఒక వాల్యుయేషన్ చేయాలి. సో అదే మెసేజ్ అని మార్చేసుకొని ఒక్కసారి లెట్టేసి ఇంకా ఆ వేరియబుల్ మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు ప్రోగ్రామింగ్లో. రాసి దానికి హలో అనే వాడిని అసైన్ చేసాం. సో అయితే మనం డిక్లరేషన్ ఒక లైన్లో, ఇనిషియల్ ఒక లైన్లో రాసాం, అలా కాకుండా అసైనింగ్ ద వాల్యూ ఒక లైన్ రాసాం. రెండు కలిపి ఒక లైన్లో రాయొచ్చు. ఎలా అంటే వేరియబుల్ డిక్లేర్ చేసి ఒకేసారి ఆటోమేటిక్గా వాల్యూ ఇచ్చేయటం. సో వేరియబుల్ డిక్లేర్ చేయటం, దానికి వాల్యూ ఇవ్వటం ఒకేసారి జరిగిపోయింది, అసైనింగ్ ద వాల్యూ. ఓకే ఇలా కూడా రాయొచ్చు, లేదంటే ఇలా ఇలా ఇంత రాసినట్టు ముందు వేరియబుల్ చెప్పేసి తర్వాత వాల్యూషన్ చేసాం. ఓకే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు అవుట్పుట్ రావాలని చెప్పాను, కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి ఏదో ఒక వార్ రాసుకుంటాం, హలో వరల్డ్ అని చెప్పి ఇది రాసుకున్నాం, ఈ సెంటెన్స్ రాసుకున్నాం. ఇప్పుడు నాకేంటంటే ఈ హలో వరల్డ్ అని చెప్పి మనం ఇది ఏం చేసి ఇంతగా మనం ఈ హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి రాసాం. నాకు ఇప్పుడు ఈ హలో వరల్డ్ కాకుండా మన దాచా కదా స్టోరేజ్, ఒక స్టోరేజ్ లొకేషన్ మెసేజ్ అనే స్టోరేజ్, దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. అప్పుడు దాంట్లో ఉన్న వాల్యూ దేంట్లో ఉంది, ఈ వేరియబుల్లో ఉంది, అంటే నాకు మెసేజ్లో ఉంది. దీని బదులు మెసేజ్ అని పెడితే డెవలప్ క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు హలో వరల్డ్ బదులు మెసేజ్ అని పెట్టి దీంట్లో ఏముంది ప్రింట్, దీంట్లో ఏముంది హలో ఉంది, ఇలా రాసి అర్థమైంది. ఏం చేసింది అంటే ఇప్పుడు ఏం చేసింది, బ్రౌజర్ అనేటప్పుడు ఏమైంది, మెసేజ్ దగ్గర నా మెసేజ్ అనేది ఓ వేరియబుల్, ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ తీసుకురా, హలో తీసుకురా అని హలో అని తీసుకొచ్చి ప్రింట్ చేయాలి. చూద్దాం రన్ అయింది లేదు, ప్రింట్ అయిందా.
అంటే ఏంటి, మనం రాసే కొంత డేటాని డైరెక్ట్గా కాకుండా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుని అదే వేరియబుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుచుకున్నాం, అంతేనా? వేరియబుల్ పెట్టి హలో అనే మాట వేరియబుల్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ అదే మళ్ళీ యూజ్ చేసుకుని మళ్ళీ అది తీసుకోవచ్చు. ఎందుకు ఇలా మీరు ప్రోగ్రామ్ రాసారు, హలో అని చెప్పి తింటామనుకున్నారు ప్రతిసారి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో రాసా, నేను మళ్ళీ హలోని పిక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, హలో రాసా, ఇలా 3-4 సార్లు 10 సార్లు రాసా. ఇప్పుడు నాకు హలో కాదు, నాకు వేరే ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాడు? ఇదంతా ఇక్కడ మారుస్తా, ఇక్కడ మార్చాలి, ఎక్కడ అక్కడ నుండి మార్చుకుంటా వస్తారు. అలా కాకుండా మనం ఏదైతే ప్రింట్ చేయాలో ఆ మాటని ఒక వేరియబుల్లో పెట్టుకొని అది ప్రింట్ అయితే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది, అంతేనా? అక్కడ ఏముంటే అది ప్రింట్ అయింది. ఓకే, అక్కడ ఎన్ని చార్ట్లు మెసేజ్ పెట్టి ఆటోమేటిక్గా అన్ని చార్ట్లు ప్రింట్ అయిపోయింది. అర్థమైంది కదా? ఇప్పుడు ఎందుకు వేరియబుల్స్ వాడతాము అంటే మనం పద్దాకులు రీయూజ్ చేసుకునే ఒక డేటాని ఒక దానిలో పెట్టుకొని ఇప్పుడు వాడుకుంటాము. ఓకే, దీన్ని అసైన్మెంట్ అంటారు. అయితే రీఅసైన్ అవుతుంది. రీఅసైన్ అంటే మళ్ళీ ఆ వాల్యూ బదులు వేరే వాల్యూ పెడతాం. ఇప్పుడు హలో బదులు ఇక్కడ వార్లను పెట్టాను, ఏమవుతుంది? సెకండ్ ఇప్పుడు చూడండి. ఓకే, ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఆ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేశాను, ప్రింట్ చేశాను, హలో అని ప్రింట్ అయింది. తర్వాత MySQL వర్డ్ అని పెట్టాను. అర్థమైందంటే అంతకుముందు ఆ లొకేషన్లో మెసేజ్ హలో అని ఉంది, హలో తీసేసి వాల్ పెట్టాను, హలో పక్కన పెట్టి డిలీట్ చేసి వాల్ అని పెట్టాను. ఇప్పుడు మెసేజ్ అనే దాంట్లో ఏముంది? వాల్ అని ఉంది. ఫస్ట్ టైం ఏం ప్రింట్ అయింది? హలో అని ప్రింట్ అయింది. సెకండ్ టైం ఏం ప్రింట్ అయింది? వాల్ అని ఉంది. మనం ఏమనుకుంటే హలో ఉంటుంది, కాదు, అది హలో తీసేసాం, హలో తీసేసి వాల్ పెట్టాం. అర్థమైందా? హలో పక్కన పెట్టేసి వాల్ పెట్టాం. సో మనకి ఫస్ట్ హలో అని ప్రింట్ అవ్వాలి, సెకండ్ వాల్ అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందా? హలో వాల్. సో దీన్నే రీఅసైనింగ్ ద వాల్యూ ఉంటుంది. అసైనింగ్ ద వాల్యూ అంటే రీఅసైన్ అంటే ఆ వాల్యూ తీసేసి ఈ వాల్యూలో పెడతాం. సో ఇలా వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం, ఎప్పుడు కావాలి వాడుకుంటాం. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దామా అన్ని. వాట్ ఈస్ ద వేరియబుల్? వేరియబుల్ ఇస్ డేటా స్టోరేజ్ లొకేషన్. వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్ ఆఫ్ ది డేటా స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి? మనం ఒక లొకేషన్కి ఒక పేరు ఇచ్చుకుంటాము, దాన్ని వేరియబుల్ స్టోరేజ్ లొకేషన్ అని అంటాం. ఓకే, వాట్ ఈస్ ద వేరియబుల్ డిక్లరేషన్ రాస్తాం, లెట్ మెసేజ్ అని రాస్తాం. దీని అర్థం ఏంటి? మెసేజ్ అనే పేరుతో ఇక్కడ చూసే బొమ్మలో మెసేజ్ అనే పేరుతో ఒక లొకేషన్ క్రియేట్ అయింది. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఆ వేరియబుల్ ఏదో ఒక వాల్యూ ఆ వాల్యూ దాంట్లో పెడుతున్నాం. చూసారు ఇక్కడ ఈ బాక్స్లో వచ్చి ఆ వాల్యూ పెడుతుంది, అంటే ఇలా క్వశ్చన్ ఆ వాల్యూ పెట్టింది. ఓకే, ఇప్పుడు ఏదైతే ప్రింట్ చేయాలనుకున్న ఏదైతే ఆటోమేటిక్గా అక్కడున్న వాల్యూ తీసుకొచ్చి పెట్టింది అనమాట. ఓకే, ప్రింట్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేస్తాం, మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే ఇలా. అదే రీఅసైన్ ద వేరియబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్కి వాల్ పెట్టా అంటే హలో తీసేసి ఆ మెసేజ్ అయిన లొకేషన్లో హలో తీసేసి వాల్ పెట్టా. ఓకే, అర్థమైందా? సో దీన్ని రీఅసైనింగ్ ద వాల్యూ అంటారు. సో వాట్ ఈస్ ద వేరియబుల్, వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్, వాట్ ఈస్ ద వేరియబుల్ డిక్లరేషన్, వాట్ ఈస్ ద వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇదంతా. అయితే ఇక్కడ మన వేరియబుల్ డిక్లరేషన్కి ఏమి వాడుతున్నాం? లెట్ అని వాడుతున్నాం. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వేర్ అని వాడేవాళ్ళం, వేర్ అని కూడా వాడచ్చు. సో వేర్ అని వాడదాం. ఇప్పుడు లెట్ బదులు వేరే పెడదాం, ఏమైంది? సో లెట్ బదులు వేర్ అని కీవర్డ్ వాడాం, ఏమైంది? ఏమీ అవ్వాల, రెండు సేమే కదా, వాల్యూ సేమే, వేర్ అనే కీవర్డ్ వేర్ పెట్టచ్చు, లెట్ పెట్టచ్చు. వేరియబుల్ డిక్లరేషన్కి వేర్ వాడచ్చు, లెట్ వాడచ్చు. అదే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెట్ అండ్ వేర్? ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది మీకు నెక్స్ట్ టాపిక్ చెప్తారు. అసలు లెట్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, వేర్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు. రెండు వేరియబుల్ డిక్లరేషన్ కోసం, కానీ ఎప్పుడు ఏదో యూజ్ చేయొచ్చు అని తర్వాత లెసన్స్లో చెప్తాం. ఓకే, ఇంకోటి మీరు ఈ వేరియబుల్ డిక్లరేషన్స్, ఈ వేరియబుల్ నేమ్స్ ఎలా ఇలా పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చానుకోండి, వేరియబుల్ ఇంతవరకే వేరియబుల్ నేమ్, ఈ స్పేస్ తర్వాత తీసుకోదు. అది వేరియబుల్ తర్వాత స్పేస్ ఇచ్చి దాని తర్వాత ఎంతవరకు రాస్తే అంతవరకు వేరియబుల్ నేమ్. ఓకే, దాని తర్వాత తీసుకోదు, తప్పు. అలాగే వేరియబుల్ నేమ్స్కి నెంబర్స్ ఇవ్వరు, 1 2 3 అనేవాడి తప్పు ఇది.
ఇలా వేరియబుల్ నేమ్స్ రాయడం కోసం నెంబర్స్ వాడకూడదు, నార్మల్ వర్డ్సే రాయాలి. ఓకే, అలాగే ముందు అందర్ స్టోర్తో స్టార్ట్ చేయొచ్చు, అందర్ స్టోర్ స్పెషల్ క్యారెక్టర్స్ వాడచ్చు, కానీ నెంబర్స్ వాడకూడదు. ఓకే, అది నెంబర్స్ని వేరియబుల్ నేమ్స్ కింద వాడకూడదు. ఇది వేరియబుల్స్ గురించి. ఓకే, సో మీకు వేరియబుల్స్ అర్థమైంది కదా. వేరియబుల్ రాయాలంటే అలా రాస్తారు. అయితే కాన్స్టెంట్స్. ఇప్పుడు కాన్స్టెంట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్కి వేరియబుల్స్ డిఫరెన్స్ ఏంటంటే, వేరియబుల్ అంటే ఏంటి? ఒక స్టోరేజ్ లొకేషన్, దానిలో వాల్యూ పెడతాము, మళ్ళీ ఆ వాల్యూని ఇప్పుడు కాన్స్టెంట్ యూజ్ చేసుకుంటాము, మళ్ళీ ఆ వాల్యూ చేసి ఒక వాల్యూ పెట్టవచ్చు. కానీ కాన్స్టెంట్లు కూడా సేమే, స్టోరేజ్ లొకేషన్, దానిలో ఒక వాల్యూ పెట్టుకుంటాం, ఆ వాల్యూని ఇప్పుడు దానిలో వాడుకుంటాం. కానీ ఒక్కసారి దానిలో వాల్యూ పెడితే మళ్ళీ మార్చకూడదు, అది ప్రోగ్రామింగ్ మళ్ళీ మార్చుతుంది. ఒక కాన్స్టెంట్స్ ఇది ఇలాగే ఉంచు, వీటిని మార్చమాకు, ఈ లొకేషన్లో పెట్టుకో, ఆ కాన్స్టెంట్ని ఈ లొకేషన్లో పెట్టుకో, ఇది ఇలాగే ఉంచు, మార్చమాకని. అంటే ఏంటి? మెసేజ్ అనే దాంట్లో హాల్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్స్ మెసేజ్ అనే నేమ్తో కాన్స్టెంట్ డిఫైన్ చేశాను, దాంట్లో హలో అని పెట్టాడు, మళ్ళీ హలో ప్లేస్లో వాళ్ళు పెడితే ఎర్రర్ వచ్చింది. చూద్దాము. ఓకే, అయితే ఇక్కడ కీవర్డ్ ఏంటి? కాన్స్టెంట్ పెట్టాం, లెట్ కాకుండా కాన్స్టెంట్ వాడాం, లెట్ వేరు కాకుండా కాన్స్టెంట్ వాడాం, అంటే కాన్స్టెంట్ డిఫైన్ చేసాం. ఫస్ట్ హలో పెట్టాం, తర్వాత హలో ప్లేస్లో వాళ్ళని పెట్టాం. ఏమవ్వాలి? ఎర్రర్ రావాలి. ఎందుకంటే ఏ వాల్యూ మళ్ళీ వాల్యూ మార్చగలదు, మళ్ళీ రీఅసైన్ చేయలేము. ఏమైనా చూద్దాం. చూసారా ఎర్రర్ వచ్చింది? ఇక్కడ సారీ, ఇంకో చెప్పాలి. మనం వేరియబుల్ని వేరియబుల్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ సపరేట్ చేయొచ్చు, కానీ కాన్స్టెంట్లో సపరేట్ చేయకూడదు, అందుకే ఎర్రర్ వచ్చింది. మిస్సింగ్ ఇనిషియలైజేషన్ అండ్ కాన్స్టెంట్ డిక్లరేషన్. అంటే కాన్స్టెంట్ డిక్లేర్ చేసినప్పుడే ఇనిషియలైజేషన్ చేయాలి. అంటే ఇలా కాన్స్టెంట్ రాసి కాన్స్టెంట్ మెసేజ్ పెట్టి ఇక్కడే అసైన్ చేయాలి, మళ్ళీ సపరేట్ అయినప్పుడు ఇక్కడ అసైన్, అంటే డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఒకేసారి చేయాలి. సో అందుకే ఆ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఫస్ట్ హలో ప్రింట్ అయింది, కానీ సెకండ్ టైం ఏంది? ప్రింట్ ఎర్రర్ వచ్చినాయి. ఏమని? కాన్స్టెంట్లో అసైన్ చేయకూడదు, కాన్స్టెంట్లో ఒక్కసారి పెడితే మళ్ళీ ఆ వాల్యూ మార్చడానికి ఉండదు. ఓకేనా? మళ్ళీ అదే వాల్యూ ఉండిద్ది, మళ్ళీ మార్చకూడదు. ఓకేనా? కానీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కాన్స్టెంట్ కేసెస్ ఏంటి? కాన్స్టెంట్ ఆల్సో డేటా స్టోరేజ్ లొకేషన్, కానీ దానిలో ఒకసారి వాల్యూ పెడితే మళ్ళీ మార్చకూడదు. అది వేరియబుల్కి వాటి డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్ కాన్స్టెంట్స్. వేరియబుల్ అనేది లొకేషన్, రెండు డేటా స్టోరేజ్ లొకేషన్సే, రెండింటిలో వాల్యూ పెట్టచ్చు, ఎప్పుడు కావాలంటే వాడుకోవచ్చు. కాకపోతే వేరియబుల్లో పెట్టిన వాల్యూని మార్చుకోవచ్చు, కానీ కాన్స్టెంట్లో వాల్యూ మార్చలేము. ఫస్ట్ టైం పెట్టాము, అదే సెకండ్ డిఫరెన్స్. మనం వేరియబుల్ డిక్లరేషన్ ఒక లైన్లో, ఇనిషియలైజేషన్ ఒకసారి చేయొచ్చు, సపరేట్ రాయొచ్చు. కానీ కాన్స్టెంట్లో వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఒకేసారి చేయాలి, సపరేట్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సో ఇది కాన్స్టెంట్స్, వేరియబుల్స్. సో ఇది ప్రోగ్రామ్. చిన్న ప్రోగ్రామ్ అనుకో. ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, కంప్యూటర్ ఓపెన్ చేయగలనే ర్యామ్లో నా నేమ్ పెట్టు, ఆ నేమ్ ప్రింట్ చెయ్యి, స్టెప్స్ సపరేట్ ఫైల్ రాసుకోండి. క్రియేట్ ఏ లొకేషన్ ఫర్ మై నేమ్. ఓకే, assign the put my name in that location. Print my name. Okay, change my name. Again print my name. ఓకే, ఇది చేయమని చెప్పించాడు. ఓకే, ఇది మీకు టాస్క్ ఇచ్చాడు. ఓకే, సో ప్రింట్. ఓకే, ఇది ఏమంటున్నాడు? ఒక నేమ్ కోసం లొకేషన్ క్రియేట్ చేయమన్నాడు. సో ఓకే, అది నేమ్ చేస్తే లెట్ అని చెప్పి నేమ్ అని లొకేషన్ క్రియేట్ చేసి, అంతే వేరియబుల్ క్రియేట్ చేసి, తర్వాత పుట్ మై నేమ్ ఇన్ దట్ లొకేషన్, అంటే దానిలో ఆ లొకేషన్ పేరు పెట్టమంటున్నాం. ఓకే, నేమ్ ఈక్వల్ టు ప్రకాశం. ఓకే, అయితే జనరల్ నేమ్స్ వాడకూడదు. ఓకే, సరే మై నేమ్ అని పెడదాం. ఓకే, జనరల్ నేమ్స్ కొన్ని ఉంటాయండి, ఏదైనా పెట్టచ్చు, జనరల్ నేమ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సారీ. ఓకే,
మై నేమ్ అని పెట్టడం లేదు, ఏదైనా వేరియబుల్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, మై నేమ్ అని పెట్టడం లేదు కాబట్టి అర్థమవుతాం కోసం. సో ఫస్ట్ నేను ఒక లొకేషన్ క్రియేట్ చేసి ఆ లొకేషన్లో పెట్టిన తర్వాత ప్రింట్ మై నేమ్ అంతా నా నేమ్ ప్రింట్ చేయమని, ప్రింట్ చేయకపోవడం ఏం చెప్పాను, console.log అని పెట్టి దీంట్లో ఆ లొకేషన్ నేమ్ పెడతారు. లొకేషన్ నేమ్ అయితే మై నేమ్. సో ప్రింట్ అయింది. తర్వాత చూద్దాం. ఓకే, నా నేమ్ ప్రింట్ అయింది. తర్వాత ఏం చెప్పాడు, చేంజ్ మై నేమ్. ఇక్కడ నా నేమ్ చేంజ్ చేయమన్నాడు. నా నేమ్ చేంజ్ చేస్తాను. మై నేమ్ ఆ లొకేషన్లో నేమ్ వేరే నేమ్ లేదు, రాకేష్ అని పెట్టాను. తర్వాత ఏం చేయాలి, ప్రింట్ మై నేమ్, మళ్ళీ నేమ్ ప్రింట్ చేయమన్నాడు. అంతే, ఇదే లైన్ మళ్ళీ పెట్టాను. ఫస్ట్ ప్రింట్ కరెక్షన్ అంటారు, తర్వాత రాకేష్ అంటారు. సో ఇది చిన్న టాస్క్లో ఇస్తాడు. సో ఇది వేరియబుల్స్ గురించి. ఓకే, కాన్స్టెంట్ మార్చుకోండి డేటా. ఓకేనా. సో ఇంతవరకు నేను జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే, జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్లో భాగంగా మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకొని మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. ఓకే, HTML CSS నాలెడ్జ్ ఉంటే బెస్ట్. అంటే ప్రోగ్రామింగ్ రాయాలంటే కొన్ని ఎడిటర్స్ కావాలి. ఎడిటర్స్ 2 రకాలు. IDE అంటే ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్, అంటే కొన్ని ఫ్యూచర్స్ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. ఎగ్జాంపుల్స్ విజువల్ స్టూడియో. లేదంటే లైట్ వెయిట్ ఎడిటర్స్, ఎగ్జాంపుల్స్ నోట్ ప్యాడ్. ఓకే, ఎక్కువ మంది ఇప్పుడు విజువల్ స్టూడియో కూడా వాడుతున్నారు అయితే. ఓకే, జావాస్క్రిప్ట్ ఎక్కడెక్కడ రాస్తారు, జావాస్క్రిప్ట్ HTML ఫైల్లో రాయొచ్చు, HTML ఫైల్లో స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాయొచ్చు, లేదా జావాస్క్రిప్ట్ సపరేట్ JS ఫైల్లో పెట్టి ఆ JS ఫైల్ని HTMLలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, తర్వాత కామెంట్స్ ఎలా రాస్తారు. కామెంట్స్ అంటే ఎందుకు, కామెంట్స్ అనేది డెవలపర్స్ ఒక డెవలపర్ రాసిన కోడ్ ఇంకో డెవలపర్ అండర్స్టాండింగ్ కోసమే. ఆ కామెంట్స్ పెట్టిన కోడ్ బ్రౌజర్స్ రన్ చేయవు, జస్ట్ ఇంక్లూడ్ చేస్తాయి. ఓకే, కామెంట్స్ రెండు రకాల కామెంట్స్, వన్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. వన్ లైన్ కామెంట్స్ రాయాలంటే డబుల్ స్లాష్లో పెడతారు. మల్టీ లైన్ కామెంట్స్ రాయాలంటే ఇలా బ్రేస్ మధ్యలో పెడతారు, ఇలా ఫార్వర్డ్ స్లాష్ యాస్టెక్స్ మధ్యలో పెడతారు. ఓకే, వేరియబుల్స్. What is the variable? Variable is data storage location. What is the variable name? Name of the data storage location. What is the variable declaration? So variable declaration JavaScript లో లెట్ అనే కీవర్డ్ చేసి తర్వాత వేరియబుల్ నేమ్ ఇస్తాము. వాల్యూస్ ఏం చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు మనకి ఏ వాల్యూ ఇద్దాం ఆ వాల్యూ. ఓకే, తర్వాత ఇనిషియలైజేషన్, దాన్ని అసైన్గా ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే, మనం ప్రింట్ చేయాలి కంట్రోల్ దాంట్లో లాగిన్ చేసి ప్రింట్ చేస్తాం. రీఅసైన్ అంటే ఆ వాల్యూ ఆ లొకేషన్లో ఆ వాల్యూ చేసి ఇంకో వాల్యూ పెడతాం. సో వేరియబుల్ డిక్లేర్ చేయడం లెట్ అనే కీవర్డ్ వాడతారు, వేర్ అనే కీవర్డ్ కూడా వాడచ్చు, డిఫరెన్స్ లేదు. ఏం ఎగ్జిక్యూషన్ డిఫరెన్స్ ఏం లేదు. కానీ లెట్ ఎప్పుడు వాడితే వేర్ ఎప్పుడు వాడతారంటే తర్వాత లెసన్స్ చెప్తాను. తర్వాత కాన్స్టెంట్ కూడా వేరియబుల్ లాంటిది, కానీ వాటి డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. వేరియబుల్స్లో పెట్టిన స్టోర్ లొకేషన్ వాల్యూ ఇప్పుడు కానీ అది మార్చుకోవచ్చు, ఒక వాల్యూ తీసి ఇంకో వాల్యూ పెట్టుకోవచ్చు. కానీ కాన్స్టాంట్లో పెట్టిన వాల్యూ ఒక్కసారి డిక్లేర్ చేసి అసైన్ చేస్తే మళ్ళీ మనం మార్చకూడదు. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే వేరియబుల్ని డిక్లరేషన్ ఒక లైన్లో, ఇనిషియలైజేషన్ ఒక లైన్లో రాయొచ్చు, కానీ కాన్స్టెంట్లో మాత్రం డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఒకే లైన్లో రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ లెసన్స్లో మీకు డేటా టైప్స్ అంటే చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. బాయ్.